ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నేతలు టికెట్ కాపాడుకునేందుకు కొత్తగా ఎన్నికల బరిలో నిలిచేందుకు నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల రాజకీయం హీటెక్కింది. వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుండి తలపడేందుకు శిల్ప, భూమా కుటుంబాలు పోటీ పడుతున్నాయి. అదే సమయంలో టీడీపీ నుండి ఇతర నేతలు కూడా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానంద పోటీ చేసి రెడ్డి విజయం సాధించారు. అయితే గత కొద్ది రోజులుగా బ్రహ్మానందరెడ్డి ఆయన సోదరి మంత్రి అఖిలప్రియ టీడీపీని వీడుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నంద్యాల నుండి పోటీ చేసేందుకు ఎస్పీ వైరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతానికి నంద్యాల ఎంపీగా ఉన్న ఎస్పీ వైరెడ్డి వచ్చే ఎన్నికల్లో తనకు లేదా తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి నంద్యాల టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు. అయితే భూమా కుటుంబీకులు టీడీపీని వీడతారన్న తరుణంలో వైరెడ్డి తన అల్లుడు పేరు తెరపైకి తెచ్చారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఎస్పీ వైరెడ్డి అల్లుడు శ్రీధర్ కు టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరినప్పటికీ ఆయన మాత్రం భూమా కుటుంబానికే ఇచ్చారు. ఇక అదే సమయంలో ఇక్కడ వైసీపీ నుండి శిల్పా మోహన్ రెడ్డి కానీ ఆయన కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే జగన్ ఆదేశిస్తే నంద్యాల ఎంపీ నుండి మోహన్ రెడ్డి, నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ నుండి తన తనయుడు రవిచంద్ర కిషోర్ పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి నంద్యాలలో తనకే టికెట్ వస్తుందని భూమా బ్రహ్మానందరెడ్డి ఉంటే తన కుటుంబానికే టికెట్ వస్తుందని శిల్పా మోహన్ రెడ్డిలు ధీమాతో ఉన్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.